హాయ్ అండి, ఓసీలందరికీ నమస్కారం. గత 4 రోజులుగా గరగపూర్లో గొడవ జరుగుతుంది. ఓకే, అది ఏదో మొత్తం మిగిలిన ఒక 14 కులాలు కలిసి దళితుల్ని వెలివేసి వాళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని, వాళ్ళ కులదైవమైన అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు అనుకున్న చోట నుంచి తీపించేశారంట. లేదంటే వాళ్ళు పర్టికులర్గా ఒక ప్లేస్లో పెట్టుకుంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి చాలామంది చాలా కామెంట్లు చేసి దాని మొత్తం మీద ఏదో చిన్న గొడవ అయ్యే తీపించేశారంట. సరే, తీయించేశారు అనే కోపంతో మిగతా కులాలన్నీ కలిపి వాళ్ళని పొలాలకు రానివ్వకుండా, పనులు చేసుకోనివ్వకుండా వెలివేసారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇలా చేసేసారు, మాకు అన్యాయం జరిగింది, అగ్రవర్ణాలన్నీ కలిపేసి మమ్మల్ని, మా దళితుల్ని తొక్కేశాయి, మమ్మల్ని బహిష్కరించేశారు, మమ్మల్ని పనులకి ఆకేయట్లేదు అని చెప్పేసి మొరపెట్టుకుంటే TV9 దగ్గర నుంచి ప్రతి 10 TV వరకు అందరూ కవర్ చేశారు. బాగానే ఉంది, జనానికి తెలియజేశారు. ఇది ఇంకా చాలా బాగుంది. కానీ అసలు ఆ పక్కన ఏం జరిగింది, 14 కులాల సైడ్ ఏం జరిగింది అనేది ఇప్పుడు వరకు ఒక్క మీడియా వ్యక్తి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు జగనన్న వచ్చి దళితుల మధ్యలో కూర్చుని ఓదార్చిని చూపించారు, అటు ఎప్పుడు ఏమీ పని లేని ముద్రగడ వచ్చి మధ్యలో కూర్చున్నాడు, దాన్ని చూపించారు, అన్నీ చూపిస్తున్నారు. కానీ అసలు ఒక సైడే చూపిస్తున్నారు, కానీ ఇంకొక సైడ్ ఏం జరుగుతుంది, అసలు అటు పక్కన ఏం జరుగుతుంది జనానికి తెలియాలి కదా. ఇప్పుడు మీరు పెట్టిన రిజర్వేషన్లో, మీరు పెట్టిన రాజ్యాంగాల వల్ల ఓసీ పిల్లలు మేము అక్కడ చుట్టుపక్కల మాకు జాబులు దొరక్క పక్క హైదరాబాదు, వైజాగ్, నెక్స్ట్ బెంగళూరు ఇలా వచ్చి జాబులు చేసుకుంటున్నాం. సో మాకు తెలియదు కదా, మాకు తెలియజేయాలి కదా. ఎందుకంటే మా సరౌండింగ్ ప్రాంతాల్లో, మా ఈస్ట్ వెస్ట్, నేను ఉన్నది ఈస్ట్ గోదావరి, సో వెస్ట్ గోదావరిలో ఏం జరుగుతుంది అనేది మాకు అవసరం. మీడియా పీపుల్ ఎందుకుంటున్నారండి మీరు, మీ టీఆర్పీల కోసం మీకు ఇప్పుడు దళితుల్ని తొక్కేయడం నేరం, బహిష్కరించారు, అలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుకుని హెడ్లైన్స్ బలే పెట్టుకుంటున్నారు. బాగుంది, అందరికీ చూడడానికి చాలా బాగుంది. ఇప్పటి వరకు వాళ్ళు మొన్న జగన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూర్చుని మాకు 14 కులాలు, మమ్మల్ని 14 కులాలు తొక్కేశాయి, మాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, సో మాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి, మా పొలాలు ఇప్పించాలి. మరి వాళ్ళ పొలాలు ఎవరు అడుగుతున్నారో మాకు తెలియదు, వాళ్ళ పొలాలు ఉన్నాయా లేదంటే కొత్తగా ఇమ్మను. మరి ముద్రగడ గారు ఏదో డిమాండ్ చేశారంట, మన దళితులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల పొలాలు ఇమ్మని. ఆయన ఏమన్నా ఉందనుకోండి రాసి ఇచ్చేస్తే బాగుంటుంది. మరి ఎవరి పొలాలో ఒకరి పొలాలు ఒకరికి ఇవ్వరు కదా. సో మ్యాటర్ అలా జరుగుతుంది. కానీ తెలియాలి కదా జనానికి. ఆ రోజు జగన్ గారు వెళ్ళారు, నేను ఊరికి అటువైపు మాట్లాడాను, ఇటువైపు మాట్లాడాను. సో రేపొద్దున ఒకరికొకరు ముఖం చూసుకునే వాళ్ళు, ప్రతి కులంలో చెడ్డోడు ఉండడు, ఒకడో ఇద్దరు ఉంటారని చాలా నీట్ గా మాట్లాడారు, బాగానే ఉంది. కానీ ఆ పక్కన 14 కులాల దగ్గర మాట్లాడింది మీడియా తరపు నుంచి ఎందుకు రాలేదు, అవునా? ఇంకా ఓసీలో ఉన్నారు చూస్తారా, నేను ఒక పోస్ట్ పెట్టాను, అంటే నా పోస్ట్కి లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి, నా షేర్ చేయండి, నేను పెద్ద తోపు అని నేను చెప్పట్లా. నేను ఒక పోస్ట్ పెట్టి ఒక ఆవిడ అందే, మా భర్తల్ని ఇలా మా ఇంటి ముందుకు వచ్చి మేము తలకాయలు తీసేస్తాం, మేము పని చేస్తేనే మీరు బతుకుతున్నారు అని చెప్పేసి నానా బూతులు తిట్టారంట. తిట్టారు. ఆ మహిళ ఆవిడ ఎవరో చాలా చక్కగా మాట్లాడింది. ఆవిడ ఎవరో ఫేస్బుక్ లో దేంట్లోనో అప్లోడ్ చేస్తే కింద బండ బూతులు. ఇప్పుడు నీ తల్లిని తిట్టినా, నీ అమ్మని తిట్టినా, నా ఎవరిని తిట్టినా ఒకటే. తిట్టాల్సిన అవసరం ఏంటండి అసలు? ఆవిడ తప్పు మాట్లాడిందా? అవును, వాళ్ళ భర్తలు వాళ్ళకి ఇంపార్టెంట్. రేపొద్దున అవును వాళ్ళ భర్త వెళ్తాడు, పనిలోకి పిలుస్తాడు, ఈ గొడవలన్నీ కక్షలో పెట్టినా ఆవిడ భర్తను చంపితే ఎవడో రెస్పాన్సిబిలిటీ ఉండడు. కానీ ఈ లోపు మాత్రం వీళ్ళు ఈ ఓసీలు ఎవరైతే ఒక 4-5 బయట వచ్చారు చూసావా, వాళ్ళు ప్రాబ్లం కాబట్టి వాళ్ళే వదిలేస్తారు. ఇక్కడ తప్పు ఎవరిదే కాదండి, ఓసీలదే తప్పు. ఉత్తప్పుడు సినిమాల రిలీజులకి వాటికి బళ్ళు ర్యాలీ వేసుకుని వెళ్తున్నా చూసారా, ఆ ర్యాలీ వేసుకెళ్ళిన వాళ్ళు అందరూ ఏనుగులు తెప్పించేసి అయ్యి ర్యాలీ చేయడం కాదు. నేను ఓసీని, నేను క్షత్రియుడిని, నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, మాకు ఇప్పటికీ ఏమీ వరకలేదు. ఆ వరగన మూలనే మేము బయటకు వచ్చేసి 15,000కి మా టాలెంట్ మేము జాబులు చేసుకుంటున్నాం. ఆ రిజర్వేషన్ వల్లే గవర్నమెంట్ జాబులు మీకు రావురా ఎంత రాసినని మేమేం పెద్ద చదివేస్తాం అంటలేదండి. 60-70 మార్కులు తెచ్చుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది, కానీ మాకు జాబులు రావు. మిగిలిన క్యాస్ట్లు అందరికీ అప్లికేషన్ పెట్టుకోవాలంటే 150, 100, 200. అదే మేము అప్లికేషన్ పెట్టుకోవాలంటే నేను పెట్టా 2 సార్లు కానిస్టేబుల్కి 500, 450, 400 అప్లికేషన్లు. ఎవడిస్తాడండి, ఎవడు కోసం? అది ఇప్పుడు మేమే కడతాం, మాకు జాబ్ రాదు. ఇంక మేము ఎందుకు కట్టాలి, మేము వదిలేసాం, ఇంకా అయిపోయింది. అదేంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఓన్లీ ఫర్ ద వేరే, ఇప్పుడు మీరు ఎవరైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే. ఓసీ వాళ్ళు ఎవ్వల్లో ఆ జాబులకి అర్హులు కాదు. ఇదన్నమాట పరిస్థితి. ఇది అందుకని చెప్పేసి ఎవరు బతుకుతున్నారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఆ రెండో పక్కన ఏం జరుగుతుంది. ఇప్పుడు 14 కులాల నుంచి థ్రెట్ ఉన్నాయని అంటున్నారు. ఓకే, 14 కులాలు ఒక కులాన్ని వేరు చేసేయంటే చిన్న తప్పు లేకుండా ఓన్లీ ఒకే ఒక కులగజ్జితో మాత్రం వేరు చేయవు కదండి. ఎక్కడ ఇప్పుడు దాకా నాకు తెలిసి, నాకు 25 ఇయర్స్ ఏజ్, నేను నా 25 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు దాకా ఒకే చోట 14 కులాలు కలిసి ఒక కులం మీద తిరగబడ్డాయని నేను ఇప్పుడు వినలేదు. మరి ఏదో చిన్న తప్పు ఉంటేనే అది తిరగబడతాయి.
అదే కాదు. ఇప్పుడు లైవ్లు పెట్టేసుకుని నేను ఈరోజు సినిమా చూశాను నెక్స్ట్ ఈ రోజు అది కాదండి సొల్లు. ఎందుకంటే సొల్లు లైవ్లు ఎవరికైనా దమ్ము ఉంటే ఓసీ వాళ్ళకి ఎవరికైనా దమ్ము ఉంటే మీ మద్దతు తెలపగలిగితే కనీసం అలాంటి పోస్ట్ పెట్టినప్పుడు షేర్ చేయండి. అమ్మాయిలు గుడ్ మార్నింగ్ పెడితే సొల్లు కాచుకుంటూ లైక్లు కొట్టాలో ఎవరితో ఫేక్ అకౌంట్ ద్వారా ఫోటో పెడితే ఇలా చేయటాలు అవన్నీ వేస్ట్. ఎందుకు వచ్చిన పనులండి అయ్యి? కనీసం ఎలా సపోర్ట్ చేయండి. మీరు మనం పీకిది ఏముండదు, మనం ఏం చేయలేం. ఎందుకు మనం ఇలా పోస్ట్ అన్నా షేర్ చేసుకున్నాం అనుకోండి, ఓకే మనం ఓసీఓడికి సపోర్ట్ కావు, నువ్వు క్యాష్ ఫీలింగ్ చూపెడతాం. క్యాష్ ఫీలింగ్ ఉంది, ఎందుకు లేదు? క్యాష్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అలా అని చెప్పేసి ఏదో వేరే వాడు వచ్చాడు, పలానా అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తక్కువ జాతని మేమే ఇప్పుడు చూడలేదు. మేము అందరితో కలిసి చదువుకున్నాం, మేము బోర్డు స్కూల్లో చదువుకున్నాం, హై స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, మా ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు, అంతా ఉండేది. కానీ ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు కుల వివక్ష ఎవరు చూపెడుతున్నారు? మాకు రిజర్వేషన్ ఉంది, ఏమన్నా అంటే మేము కేసు పెట్టేస్తాం, అయిపోయింది, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు కుల వివక్ష ఎవరికెవరు చెడుతున్నారు? నాకు నిన్న ఎవరో పెద్ద అని చెప్పారు, అసలు ఏంటి అసలు ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికి వర్తిస్తుంది అనేది నాకు పెద్ద అని చెప్పారు. దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు. ఒకవేళ దానికి ఇంకా ఏమన్నా లొసుగులు ఉన్నాయేమో, ఎందుకంటే భారతదేశంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఒక తప్పు చేయాలనుకున్నోడికి కానీ, ఒక తప్పించుకోవాలనుకున్నోడికి కానీ 1,00,000 ఇన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడుకొచ్చి ఎవడో ఇప్పుడు ఓసీలనే అంటున్నా పర్టికులర్ గా నేను చెప్తున్నంత మొహమాటం ఎందుకు? ఇది పోస్ట్ పెడితే ఎవడో చదవట్లేదు, ఒకవేళ చదివినా షేర్ చేయరు, ప్లస్ మాట్లాడరు దీని గురించి. కామెంట్ పెట్టరు, భయం అనమాట. అమ్మో ఇప్పుడు మనం లైక్ కొట్టినా కామెంట్ కొట్టినా మనల్ని ఇంకో 10 మంది చూస్తారు, చూస్తే ఇదేంటో ఇంకో లైక్ కొట్టాడు అని చెప్పేసి జనానికి తెలిసిపోద్ది అని చెప్పేసి వీళ్ళు భయం అనమాట. ఎందుకంటే అలాంటి భయపడే వాళ్ళు దయచేసి ఇంకెప్పుడు క్యాస్ట్ గురించి నాది క్యాస్ట్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకోకుండా అలా చెప్తే చాలా సిగ్గుచేటు అనమాట. ఇలాంటప్పుడు చూపించుకోవాలండి క్యాస్ట్ అంటే అవతరం కొట్టేక్కర్లేదు, తిట్టేక్కర్లేదు, కనీసం ఒక సపోర్ట్ గానే నిలబడాలి కదా. అరెస్ట్ చేస్తారంటే ఆడవిడ అంది దమ్ము ఉంటే ఆయన అరెస్ట్ చేయాలంటే నన్ను దాటుకుని వచ్చి అరెస్ట్ చేయాలని. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆవిడ దగ్గరికి ఎంతో కొంత న్యాయం ఉంటేనే కదా ఒక ఆడది రోడ్డు మీదకి వచ్చేసి నన్ను దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి, ఆయన అరెస్ట్ చేయాలని అంటది అనరు. ఆవిడ ఏంటంటే ప్రాబ్లం ఆల్ది కాబట్టి పాపం ఆవిడ తప్పక బయటకు వచ్చింది. మన ఎవరే ప్రాబ్లమ్స్ కాదు కాబట్టి మనం కొంపల నుంచి బయటికి రాము. సో ఇలాగే ఉంటది. ఒరిగిందేముంది? ఇప్పుడు దాకా ఇలాగ ఉన్నాం కదా, ఎవరిదాకా ఎందుకని మా ఊర్లోనే జరిగినాయి బోల్డ్. రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేసి ఆడే వెళ్ళి కేసు పెట్టేసి మళ్ళీ ఆడికి ఎవడైతే గుద్దేశాడో, ఎవడైతే బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఆడే ఫైన్ కట్టి, బాబు మా దగ్గర అగ్రకులం కదా, మాకు రిజర్వేషన్ లేవు కదా, కేసు వెనక్కి తీసేసుకుని ఆయన తప్పు అయిపోయింది వదిలే, ఇంకెప్పుడు ఒకవేళ మేము గుద్దేసినా ఫస్ట్ మేమే డబ్బులు ఇచ్చేస్తాం అదనమాట. ఒక సెటిల్మెంట్ వ్యవస్థలా భలే నడుస్తుంది. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇలాగా ఎప్పుడన్నా మరి బయటికి వెళ్ళినప్పుడు 10,000 15,000 జేబులో పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే మరి పొరపాటున అవతలోడి బండికి గీత పడింది అనుకోండి, మనకి దోలు తీరిపోద్ది. అంతే సింపుల్, దాంట్లో ఏం లేదు. దీంట్లో జడుతాలు ఏముండవు. ఏమన్నా అంటే అవును ఏంటి మీకు కేసు పెడతా, మాకు రిజర్వేషన్ ఉంది, అవును వాళ్ళు పవర్ ఉంది, తప్పులేదు, వాళ్ళు వినియోగించుకుంటున్నారు, తప్పులేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు బయట అలా ఉన్నారు, సో వాళ్ళు వినియోగించుకుంటున్నారు, వాళ్ళు అస్సలు తప్పులేదు. ఇప్పుడు ఓసీలు ఎవరైతే అన్నారో తొలలో మీసాలో కొట్టుకుంటున్నారు సారా, వాళ్ళకి సిగ్గు లేక, వాళ్ళ మధ్యలో ఐకమత్యం లేక, నిజంగా రిజర్వేషన్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చాలా ఐకమత్యంగా ఉంటారు. అందరూ కలిసి వస్తారు. మా ఓడు ప్రాబ్లం వచ్చిందా ఏంటి, తప్పు ఎవరిదనే చూడరు ఫస్ట్. మా ఓడు ఇలా జరిగించండి గొడవలో ఉన్నాడు, సో అందరూ వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు అలా కలిసికట్టుగా మాట్లాడడం వల్ల గొడవ ఒక తప్పు ఎవరిదైనా కూర్చుని సెటిల్మెంట్లో అక్కడ జనబలాన్ని బట్టి అక్కడ తేలుతుంది. మన దగ్గర అది లేక ఎవరికాడు వెళ్ళినోడల్లా ఏదన్నా మీటింగ్ పెట్టిరే మీ ఓడి తప్పురా అంటే వెళ్ళి అక్కడ మిర్చిలు తినేసి బిస్కెట్లు తినేసి బ్యాచ్లు ఉన్నాయి తప్ప మన దగ్గర ఏంటి మీ ఓడి తప్పు అంట, ఇలా కదా అదేంటి నువ్వు తప్పు, నువ్వు అన్యాయంగా కేసు పెడతావేంటి అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు బాగానే మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు ముఖం చూసుకోవాలన్నారు, అంతా బాగానే ఉందన్నారు. పెడితే అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, లేదంటే మొత్తం విగ్రహాలు తీసేయాలి అంటున్నారు. ఓన్లీ కొత్త విగ్రహం అంబేద్కర్ ఆయన పెట్టుకుంటారో మానేస్తారో ఆయన విషయం, మొత్తం ఉన్న విగ్రహాలన్నీ తీయించేస్తామంటే మీరు దారుణం కాకపోతే జగన్ గారు మీరు అప్పుడు జగన్ గారు మరి ఏం ఆలోచించారో తెలియదు. ఉన్న విగ్రహాలు ఇప్పుడు ఉండాలంటే మొత్తం అన్ని తీసేయాలంట. అంటే పూర్వం నుంచి పెట్టినవి తీసేస్తారో అన్ని తీసేస్తారనమాట. ఇంకా మా పాత కొత్త ఏముండదు. ఉంటే అంబేద్కర్ గారు ఊళ్ళో ఉండాలి, లేదంటే ఇంకా మొత్తం అంబేద్కర్ గారితో పాటు ఇంకా అందరూ మొత్తం లేచిపోవాలి ఊళ్ళో నుంచి, ఇంకా ఉండకూడదు. అదనమాట. ఒక లేడీ నేను ఎప్పుడు ఫేస్బుక్ లైవ్లోకి రాలేదు, అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏదో పెద్ద స్టైల్ కొడటానికి పొద్దున్న ఏం తిన్నాను, పొద్దున్న ఏం తాగాను ఈ కాదండి. ఫేస్బుక్ సోషల్ మీడియా ఉందంటే ఉపయోగించుకోవాలి. రాజకీయ నాయకులు చాలా చండాలంగా ఉపయోగించుకుంటున్నారు దీన్ని, ఉపయోగించుకోనండి. ఏమన్నా ఒక పోస్ట్ ఒకటి సపోర్ట్గా పెడతామంటే ఇంకో నువ్వు టీడీపీయా, నువ్వు తెలుగుదేశమా, నువ్వు బీజేపీయా, లేదంటే నువ్వు వైఎస్ఆర్సీపీయా. అవును ఎవడ పార్టీ ఆడ ఉంటది. ఇప్పుడు మీకు ఏదో జై టీడీపీ అన్నోడు ప్రతి ఒక్కరు టీడీపీ ఓటేయడు, జై వైఎస్ఆర్సీపీ అన్నాడు జగన్ గారికి ఓటేయడు, ఎవరికే ఓటేయడు. జగన్ వర్గం జగన్కు ఉంటుంది, చంద్రబాబు వర్గం చంద్రబాబుకి ఉంటుంది, మోదీ గారికి ఉంటుంది.
అదేందా ఒక కొటేషన్ పెట్టేసి గుండెలు బాధేసుకున్నంత మాత్రం ఏం జరగదు. ఇలాంటిది ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు మీరేమన్నా రియాక్ట్ అవ్వగలిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. నీ వెళ్ళిపోయి గొడవలు చేసింది ఇది అది కాదు. అసలు ఏంటి మనోడు ఇప్పుడు మనోడు బాధలో ఉన్నాడు, మనకు కష్టంలో ఉన్నాడు, వెళ్ళి నిలబడితే కొన్ని తప్పు మనోడిది అనుకో అందరూ సైలెంట్గా వచ్చేస్తారు. కాదు తప్పు మనోడిది అంటే అది కాదని తప్పు మా ఓడిది కాదని కదా ఇలా జరిగింది ఏంటి సిచ్యువేషన్. అరెస్ట్ చేశారంట. జగన్ బయలుదేరక ముందు ఈ గొడవ ఇలా జరుగుతుంది. జగన్ వచ్చి అంటున్నాడు నాకు భయపడి ఇలా అరెస్ట్ చేసేసారు ఇది అని చెప్పేసి భయపడిపోయి అరెస్ట్ చేసేసారు. నేను వచ్చానని ఇప్పుడు దాకా అయితే అరెస్టుల పర్వం కొనసాగలేదు అని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయన క్యాష్ చేసుకున్నాడు. మరి ఎక్కడో ముద్రగడ ఆయన ఏమో మరి 2 నెలలకు ఒకసారి కనిపిస్తాడు. నాకు ముద్రగడ ఇంట్రడక్షన్ ఎప్పుడంటే ఇప్పుడు నాకు తెలుసు అంటే ముద్రగడ అంటే ఆ ట్రైన్ అయితే తగలబెట్టేశారు కదా. సో అప్పటి నుంచి తెలుసు. ఆయన పాపం ఆయన 2 నెలలకు ఒకసారి కనిపిస్తారండి. పాపం కనిపించి నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి 2 నెలలకు ఒకసారి కనిపించి మొన్న ఇక్కడ అన్నారంట, నాతో ఎవరు అంటున్నారు ముద్రగడ వచ్చారంట దళితులకి అందరికీ 2 ఎకరాలు పొలం ఇవ్వాలంట. ఇప్పుడు లేదని మొత్తం రివర్స్ అవుతుంది. కుల వివక్ష వాళ్ళు ఏం చూపించట్లేదు. అంటే ఇప్పుడు డామినేషన్ ఎవరిది ఉందనేది ప్రత్యేకంగా చూసుకుంటే తెలిసిపోతుంది. ఏంటంటే పరుగు కోసం బతికి వాళ్ళు బయటికి రాలేక తప్ప అంతకు మించి ఏం లేదు. మీరు అలాగే కొంపల్లో కూర్చోండి శుభ్రంగా ఇలాగే కొనసాగుతుంది. మీ తరతరాలు ఇలాగే అభివృద్ధి చెందుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. జాబులు రాక మిగతా పిల్లలు ఎందుకు బీటెక్లు చదువుతున్నారు. మీ కొంపల్లో ఎంతమంది బీటెక్లు చదివారండి? ఆడి ఎంత బయట తిరిగేసినా ఎంత చీప్గా చదివినా కూడా 70 మార్కులు తెచ్చుకునే స్టామినా ప్రతి ఒక్కడికి ఉంది. అదే 70 మార్కులు గవర్నమెంట్ ఎగ్జామ్ ఏది రాసినా సరే రావు ఉద్యోగాలు. ఒకవేళ వద్దాం అనుకున్నా కూడా ఒకవేళ ఆ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు సరిపోండి. 500 400 సగానికి సగం ఏంటి? అక్కడ 150 అయితే మనకు 350. ఎవడు పెడతాడని దానికి గ్యారంటీ ఉండదు. ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడో రిజల్ట్ ఎప్పుడు పెడతాడో అనేది గ్యారంటీ ఉండదు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ నువ్వు టీడీపీ సపోర్ట్, నీకు రాజ్యాంగం గురించి తెలుసా, నీకు ఓటు గురించి రాజ్యాంగం గురించి తెలియాలంటే మాట్లాడాలంటేనే అవును నాకు వండింది కాబట్టి నేను పెట్టా రమ్మనండి. ఇప్పుడు నాది ఆ క్యాస్ట్ నాది ఈ క్యాస్ట్, నేను నాయుడుస్ నేను క్షత్రియాసు మేము అది ఇది అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు అందరూ ఓసీలే కదా. అందరినీ ఫేస్బుక్ లైవ్లో పెట్టి రమ్మనండి. గరగపూర్లో ఏం జరిగింది మీడియా ఒకవైపే చూపించింది. ఇప్పుడు జగన్ గారే అన్నారు కదా వెళ్ళేటప్పుడు, జగన్ దగ్గర క్లిప్పింగ్ ఉంది. జగన్ గారు అన్నారు నేను ఊరు ఆ వైపు మాట్లాడాను ఈ వైపు మాట్లాడాను బాగానే ఉందా పక్కన అదే అన్నారు. ఈ పక్కన కూడా చాలా బాగా మాట్లాడారు జగన్ గారు. కానీ ఆ వైపుని చూపించింది ఏది? ఆ మీడియా వాళ్ళందరూ ఎందుకు మీడియా వాళ్ళందరూ వాళ్ళ కెమెరాలు ఒకవైపే చూస్తాయి అనమాట. అంటే టీఆర్పీ ఎటు వస్తుంది అంటే అటే చూస్తాయి అనమాట. ఇంక వేరే వైపు చూడాలి కదా. 14 కులాలకి మాకు థ్రెట్ ఉందని అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే అసలు వాళ్ళు భయపెట్టి ఉండొచ్చు. ఓకే వీళ్ళ వైపు న్యాయం ఉంది కదా. ఎందుకు మీరు వాళ్ళు థ్రెట్ ఉందని చెప్తున్నారు. సో మీరు ఏం చేశారు అనేది 14 కులాల మధ్యలో వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు మీడియా వాళ్ళు కవర్ చేయాలి కదా. కవర్ చేయాలి, మాకు చూపించాలి, మేము చూడాలి. అవును కదా. ప్రతి ఒక్కరు ఏంటి వీ రిపోర్ట్ యూ డిసైడ్ కింద ట్యాగ్లు ఉంటాయి కదా, జనం మనం ఇలాంటి ఆ ట్యాగ్లు ఎవరికి ఉపయోగపడండి. ఇలాంటప్పుడు ఏమన్నా మీరు చెప్పగలిగితే మేము చూసుకున్నాం. బయట ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. ఒకవేళ అక్కడ ఉంటే నేను వచ్చేవాడిని గ్యారంటీ. మీ ఎవడొకడు ఒకడన్నా ఇద్దరన్నా వెళ్ళాలి. కానీ ఎవ్వడు రాడు. ఉత్తప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయితే గుడ్లు సింపేసుకుని బైక్లు వేసుకుని వెళ్ళిపోవటాలు ఇవి అనమాట. ఎవరికి కావాలి అవి చెయ్యాలి. దేని ఎంజాయ్మెంట్ దానికి ఉంటుంది. కానీ అదే ప్రిఫరెన్స్ సొసైటీకి కూడా ఇవ్వాలి కదా. తప్పో రైటో ఎవరి తప్పు అది వదిలేండి. ముందర ఒక కులప్పుడు వాళ్ళకి అంత సపోర్ట్ వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు ఓసీకి సపోర్ట్ ఇచ్చుకోవాలి. నేను ఓసీ కాబట్టి నేను సపోర్టింగ్ పెట్టాను. అమ్మో కేసు అయిపోతే అరెస్ట్ చేసేస్తారండి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఒకవేళ ఓకే మీ వాళ్ళు అన్యాయం చేశారంటే అన్ని మూసుకుని వెనక్కి వస్తాం. లేదు మా వాడు అన్యాయం చేయలేదంటే ముందరికి వెళ్తాం ఆడితో పాటు. అంతేకాని ఒక లేడీ వచ్చినందుకు ఎన్ని బూతులు తిట్టారో మరి అది ఫేస్బుక్ అకౌంట్ ఎవడో అప్లోడ్ చేశాడు. ఎన్ని బూతులు అంటే ఒక అమ్మనా బూతులు. ఒకవేళ అదే ప్రాబ్లం వాళ్ళ అమ్మకు వచ్చినా తిట్టినోడు ఎవడైతే ఉన్నాడో బోక్కి వాళ్ళ అమ్మకి అదే ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ అమ్మగారు వచ్చి మాట్లాడినా సరే అప్పుడు ఇంకొకటి ఎవడన్నా కామెంట్ పెడితే ఎంత మండుద్దో. ఇప్పుడు ఆ లేడీ కామెంట్ పెడితే ఆవిడ ఏ క్యాస్టో కూడా నాకు తెలియదు. ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు. మా వీధిలో ఇలా పెడదాం అన్నారు, ఇది పంచాయతీ స్థలం కాదు ఏదో చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ అన్నారన్నమాట, మీ తలకాయలు తీసేస్తాం, మీరు దొరుకుతారు, మీ తలకాయలు తీసేస్తాం, అమ్మనా బూతులు తిట్టి నీ అమ్మని ఇవ్వాలి అన్నట్టు తిట్టేసి మిమ్మల్ని చూస్తాం, మీ అంత చూస్తాం, మీరు మా కష్టం మీద బతుకుతున్నారు, మీకు కష్టపడకపోతే అసలు మీకు బ్రతుకు లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అలా అన్నప్పుడు కూడా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలన్నమాట. ఎవరు కూర్చుంటారని మీరు కూర్చుంటారా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరు తిట్టిన వాళ్ళు ఒకసారి వాళ్ళే ఆలోచించుకుంటే అమ్మనా బూతులు తిడితే ఎంత బుడ్డోడికన్నా ఇప్పుడు ఒక్కొక్కరిని ఇంట్లో కట్టేసి కొట్టాం అనుకోండి, కాసేపు అది మురుగుతుంది, భయపడతారు, తర్వాత అది తిరగబడుతుంది. ఇది సిచ్యువేషన్ అంతే అన్నమాట. అన్ని మూసుకుని ఎవరు కూర్చుంటారండి? రేపొద్దున ఆవిడన్నట్టు ఆవిడ భర్త ఏ పొలం వెళ్తాడు, నలుగురు కూలోని పురమాయితానికి వెళ్తారు, కొన్ని ఎవరైనా పనులు పెట్టుకుంటానికి వెళ్తారు. ఆ పనులు ఏమన్నా చేస్తే వీళ్ళన్నా కక్ష కట్టుకుని రేపొద్దున ఎవడ రెస్పాన్సిబిలిటీ?
దీనికి ఎవడో మాట్లాడ్డు. ఫేస్బుక్లోకి వచ్చేసి అమ్మాయి పోస్ట్ పెట్టిందంటే సూపర్ బుడ్డి, సూపర్ బంగారం, సూపర్ డార్లింగ్, లైక్లు, లవ్ సింబల్లో పోనీ ఏదో ఒకటి అమ్మాయి అంటే అదనమాట ఒక కొటేషను. అదనమాట. ఇది ఏం లేదు. నేను మామూలుగా దీని గురించి మాట్లాడింది కూడా ఎందుకంటే నేను ఒక పోస్ట్ పెట్టా, ఇలా జరిగింది. ఒక లేడీ వీడియో కూడా నేను పెట్టాను. ఎంతమంది చూసారో తెలియదు. 2-3 ఆడోళ్ళు రియాక్ట్ అయ్యారండి దాని మీద. ఆడోళ్ళు, వాళ్ళ పేర్లు ఎందుకని ఆడోళ్ళు రియాక్ట్ అయ్యారు. బాగుంది, వాళ్ళు చూశారు అంతే. వాళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా ఇంకా అసలు ఎవరు చూడలేదండి. ఎవరు చూడలేదు. దానికి లైక్ కామెంట్ ఎవరికి కావాలండి? ఒక మద్దతు కావాలి. ఎవరికన్నా, ఒక మనిషి కన్నా, లేదంటే ఒక కుటుంబానికన్నా, ఒక తెగ కన్నా, దేనికన్నా కూడా సపోర్టే కావాలి. సపోర్ట్ ఉన్నప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇదంతా కాకుండా నేను పొడిచేస్తాను పెద్ద 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 సింబల్లో బండ్ల మీద వేసేసుకుని, ఇంత పెద్ద సింబల్లో ఇంట్లో తగిలించేసుకుని, బయట గోడలకు చేయించేసుకుని, గుండెల మీద పచ్చబొట్లు ఏం చేసుకుంటే రాదు. దమ్మున్నోడు ఎవడైనా సరే బయటకు వచ్చి మాట్లాడతాడు. తప్పు ఎవడదనేది దుద్దుడేసి ఫస్ట్ మాట్లాడాలి కదా. ఫస్ట్ మాట్లాడడానికి ఇప్పుడు నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు. నీ వెనకాల 10 మంది లేనప్పుడు ఆటోమేటిక్గా నీకు భయం వేస్తుంది. ఎందుకంటే బయట సొసైటీ అలాగ ఉంది, భయం వేస్తుంది. నా వెనకాల 10 మంది లేరు, నీ అంత మాట్లాడినా మాట విండో అనేది ఒక అసహనం ఆటోమేటిక్గా న్యాయం ఉన్నోడికి కూడా వచ్చేస్తుంది. వెళ్ళి మాట్లాడతారు. 10 మంది ఉంటే ఇంకో 10 మంది 20 మంది వెళ్ళి మాట్లాడతారు. ఏం జరిగిందంటే ఇక మీ ఓడి తప్పు, ఇలా విగ్రహం పెట్టనివ్వలేదంట, తప్పు కదా, సొంత స్థలంలో పెట్టుకోనివ్వలేదు, తప్పే కదంటే తప్పే సార్, ఓకే వదిలేండి, పోన్లేండి, మనం ఓకే అయిపోయింది. ఒకవేళ అన్యాయం ఆ పక్కన ఉందంటే థ్రెట్ ఉందండి. 14 కులాల నుంచి థ్రెట్ ఉందంటే అసలు 14 కులాలు ఒక కులాన్ని ఎందుకు వెళ్ళేస్తాయి? మాకు తెలియదు కదా. మేము కోరుకునేది ఏంటంటే మీకు ఏమన్నా మీడియాకి దమ్ము ఉంటే ఆ 14 కులాల దగ్గర ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూపించి తెలుసుకో. రోజు టీవీ చూస్తున్నాం, ఎక్కడ కనిపించలేదు. కనిపిస్తే జగన్ కనిపిస్తున్నాడు, లేదంటే ఎవడొకటి పరామర్శించడానికి వచ్చినోడు కనిపిస్తున్నాడు, లేదంటే వీళ్ళందరూ కూర్చుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని ఏడ్చేవాళ్ళు కనిపిస్తున్నారు తప్ప మూడోవాడు ఎవడో కనిపించట్లేదు. అసలు ఊరికి అవతల ఏం జరుగుతుంది? ఓ పక్క వచ్చానని ప్రతి ఒక్కడు అనేసి జోకొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈయన జగన్ గారు వచ్చి అంటున్నారు, ఇంకో నేను వచ్చి మొన్నటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు, నేను వస్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఈయన వస్తున్నానని భయపడి అరెస్ట్ చేసాం అనుకోండి, ఆయనకి సిగ్గులేనట్టు. ఒకవేళ అది వాడుకుంటే ఈయనకి సిగ్గులేనట్టు, ఇద్దరికీ సిగ్గులేనట్టే. అర్థమైందా? అదనమాట. ఇప్పటికన్నా ఏమన్నా మారితే ఇప్పటికన్నా అలా ఓసి ఎవరిదాకా గొప్ప వాళ్ళు గొప్ప కాబట్టి సపోర్ట్ చేసుకున్నారు. నాది నాకు గొప్ప కాబట్టి నాకు ఓకే, నేను క్షత్రియ ఉన్నాను, నేను ఓసి కాబట్టి సపోర్ట్ చేసుకుంటున్నాను. నేను ఎవరిని కించపరచట్లేదు. అవతల కులాన్ని నేను ఒక్క మాట అనట్లేదు, మీరు అవతల కులాన్ని ఒక మాట అనొద్దు, ఎవరిని ఏమనొద్దు. అందరూ ఒకటే, వెళ్ళి సపోర్ట్ చేయండి. మీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అన్యాయం వాళ్ళే అంటున్నారు కదా. మాకు అన్యాయం జరిగిందంటే ఓకే, అన్యాయం జరిగిందా సారీ చెప్పాల్సి వస్తే చెప్పండి. అన్యాయం వెళ్తే సారీ చెప్పాలి, తప్పదు. ఎవడన్నా ఒకటే, నువ్వన్నా ఒకటే, నేనన్నా ఒకటే. అంతేగాని అన్నీ మూసుకుని ఒక ఆడావిడి బయటకు వచ్చి ఇలా జరిగిపోయింది అని చెప్పేసి ఇలా చెప్పుకుంటే ఎవడో ఇప్పుడు దాకా బయటికి రాలేదు. ఒక లేదు కామెంట్, ఒక పోస్ట్ లేదు, ఒకటి ఏం లేదు, అసలు ఏమీ లేదు. ఉత్తప్పుడు మాత్రం పుట్టినరోజు ఫంక్షన్లకు లైవ్, కొత్త బట్టలు వేసుకుంటే లైవ్, ఏదైనా పార్క్కి వెళ్తే లైవ్, అది చాక్లెట్లు తింటే లైవ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో చాక్లెట్ తినేసిన చాక్లెట్లు ఉత్తి కాయంతో చూపిస్తారు చూసారా, దానికి లైవ్. ఎందుకు వచ్చినా ఎవరికి కావాలి మీ లైవ్లు? జోకులు, ఈ జోక్ ఏదో జోక్ షేర్ చేస్తారు. జోక్ షేర్ చేసి మళ్ళీ ఒక్కొక్క అంటే నాకు ట్యాగ్ చేయకండి ఇంకెప్పుడుని, అయ్యి బాబు నాకు ట్యాగ్ చేయొద్దు అసలు అని, నాకు ఇదే పెద్ద గిఫ్ట్ ఎందుకంటారు? ఇలాంటప్పుడు చూపించాలి. ఆ లైవ్లోని ఇప్పుడు ఫేస్బుక్లో ఉండాలి. నేను ఏమన్నా కామెంట్ చేయట్లేదు, ఇది చూపించుకోవాలి, ఇప్పుడే చూపించుకోవాలి. ఏమన్నా ఉండుంటే మాకు ఈ క్యాస్ట్ ఇది అని చెప్పేసి. అంతేగాని పనికిరాని పోస్టులకి ఎవడ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా కొంచెం బయట ఏం జరుగుతుందని దాని గురించి కూడా పట్టించుకోవాలి. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించే కాదు, పెట్టిన ఈ లైవ్లు ఇవన్నీ చాలా ఉపయోగపడేట్లు చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడనో సంఘటన చేస్తుంటే మొన్న నేను చూసి షూట్ చేసి లైవ్ పెట్టాడు, దాన్ని చూసి వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యి వెళ్ళి యాక్షన్ తీసుకున్నారు. అలాంటి బోల్డ్ ఆటలకు ఉపయోగిస్తారు. మీరు 100 ఆటలకు ఉపయోగించుకుంటే 101ది మంచిదానికి ఉపయోగించండి, దేనికో దానికి ఫేస్బుక్ లైవ్ అనేది. అవన్నీ వదిలేసి ఎందుకంటే పనికిరాని చెప్తా లేదు మా వల్ల అవ్వదు బాబోయ్, మా నాన్న తిడతారు, మా అమ్మ తిడతారు అంటే రేపు మీ దాకా వచ్చిన తర్వాత వేరేవాడు నాన్న వేరేవాడు అమ్మ కూడా తిడతారు. ఆడి గొడవ నువ్వు ఇంటికి వెళ్తున్నావు అని చెప్పి. ఏ అయితే సేవా సమితులు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని ఏవైతే ఉన్నాయో అది ఏమన్నా అసలు ఏంటనేది ఒక 4 పెద్దలు కూడి ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఏం జరుగుతుంది, మా గోల అంతా కుర్రోలు గోల ఏంటంటే మాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో అక్కడ. ఒక సైడే చూపెడుతున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, పాపం ఏడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుతున్నారు? నిజంగానే వీళ్ళు అన్ని ఏం చేస్తారో చిచ్చి అమ్మ మన వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారనిపిస్తుంది. రెండో పర్సన్ ఎవడో చెప్తే కాదురా ఇక్కడ వేరేగా జరుగుతుందంటే ఆ మూడో వ్యక్తి మాట నమ్మాలో నమ్మకూడదు అర్థం అవట్లేదు. ఈ మీడియా ఛానల్ అన్ని ఇప్పుడు అంతరించిపోవడానికి కారణం ఏంటంటే మీకు ఏమన్నా ఇప్పుడు కన్నా మీకు ఏమన్నా చూపించగలిగితే రెండు పక్కల ఏం జరుగుతుందో చూపించారనుకోండి, అది న్యాయమా, సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయకూడదు అనేది మాకు తెలుస్తుంది, బయట జనానికి తెలుస్తుంది. మీరు ఒక పక్కే చూపిస్తూ ఉంటే ఈ పక్క ఎందుకు చూపిస్తున్నారు అనేది మాకు కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా దాని మీద నాకు కన్ఫ్యూజన్, అసలు ఏం జరుగుతుంది అక్కడ.
జగన్ గారు వచ్చారు, అటు పక్కన మాట్లాడేశారు అన్నారు. ఎందుకు మరి జగన్ ఈ పక్కన మాట్లాడి చూపించినప్పుడు జగన్ ఆ పక్కన మాట్లాడి చూపించాలి కదా. 2 ఎకరాల పొలాలు ఏమన్నారు, 2 ఎకరాల పొలం ఓకే, వాళ్ళ పొలాలు అన్యాయంగా తీసేసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలని అమలుదారికి పనిచేయచ్చు. నాతోనే ఎవరో అంటున్నారు ముద్రగడ ఇలా అన్నారంట. మరి ఆయనకి ఇన్ని పొలాలు ఉన్నాయి, ఎంతమందికి రాసి ఇచ్చేసాడో మరి ఆయన తెలియదు. మరి ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పటికన్నా ఓసీ క్షత్రియులు ఇల్లు వాళ్ళని కదా, ఓసీ కులం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు స్పందించండి. మీరు ఎలాగ బయటికి రారన్నా తెలుసు, ఎందుకంటే నేను చాలా మంది చూశాను. ఎవరిదాకా ఎందుకు, నేనే నా పక్కన తప్పు లేకపోయినా 13,000 ఫైన్ కట్టాను నేను 2012లోనో 2013లో. నాది ఏం తప్పులేదు. ఆడొచ్చి కాలర్ పట్టుకుని నీ అమ్మ కాలర్ పట్టుకున్నందుకు నేను ఒకటి పీకా. అవును, నా అమ్మనంటే నేను ఊరుకుంటానా? నా తప్పులేదు, పీకాను ఒకటి వేసారు. ఫైన్ వెళ్ళి కేసు పెట్టాము. రే కేసు పెట్టే, ఏమన్నారు, పెట్టాడు కేసు. ఏమన్నారు, ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఓకే, నువ్వు చదువుకుంటున్నారా, నీకు ఎందుకు ఇవన్నీ గొడవలు, మళ్ళీ ఎడ్యుకేషన్ స్పాయిల్ అయిపోద్ది, ఇవి ఒకటి ఉన్నాయి కదా మరి బాధలు వెనకాల. అది ఏం లేవనుకోండి, సమానంగా ఉందనుకోండి, సో న్యాయం ఎవరిదో వాళ్ళు లేపిని తేలుతుంది. ఇప్పుడు ఎన్ని లేకపోవడం వల్ల పవర్ ఆ పక్కన నుండి ఇప్పుడు కుల వివక్ష చూపించేది ఎవరో ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది, డైరెక్ట్గా మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళది కూడా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళ ఐకమత్యం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ కలుస్తారు, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే చిన్న పెద్ద అందరూ కలుస్తారు కాబట్టి బాగుంది. వాళ్ళు అందరూ చక్కగా ఉంటున్నారు, వాళ్ళు జడుతున్నారు వాళ్ళకి జనం. నీ దగ్గరే నా దగ్గరే ఉంది. అరే రేపు పొద్దున్న వెళ్ళారా బాబు, నీ చిన్న గొడవ ఏంటంటే అజ్జి బాబు రే మా నాన్న ఫోన్ చేసాడు అర్జెంట్గా, నేను వెళ్ళిపోలే, అవి ఇప్పుడు ఎలాగ నువ్వు ఇంటర్వ్యూ ఉందని ఒకడు. నిన్న ఫేస్బుక్లో నేను అన్నా ఇలా జరిగింది, గరగపర్లో జరిగిన గొడవ ఇది అని చెప్పేసి ఆ వీడియో చూసన్నా ఎవరన్నా స్పందించి దాన్ని షేర్ చేసి కొన్ని నలుగురికి తెలియజేస్తారంటే అబ్బే దాంట్లో కూడా లేదు. కొన్ని మీడియా సపోర్ట్ ఎలాగా లేదు, కనీసం సోషల్ మీడియా, నీ ఫేస్బుక్ అకౌంట్, నీ పాస్వర్డ్, నీ వాట్సాప్ నువ్వు చెయ్యి చూసేవాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు చెయ్యి. దీంట్లో నన్ను ఇది చూసి బూతులు తిట్టుకునే వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. కామెంట్ బాక్స్లో పెట్టండి, బూతులు తిట్టుకోండి, ఎవరేమనుకున్నా పర్లా. నేను కాపు కమ్మ మొత్తం ఓసీ కింద ఏ వర్తిస్తాయో వాళ్ళందరికీ చెప్తున్నా, అర్థమైందా? వాళ్ళందరికీ చెప్తున్నాను. మీరు వస్తారా ఫేస్బుక్ దగ్గర? మీరు రారు. ఉత్తి పని పాట లేకుండా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నాను. ఇది నువ్వు తిట్టుకుంటే నన్ను అన్ఫ్రెండ్ చేసేసుకున్నా పర్లేదు, అసలు నా టైం లైన్ ఎవరో చూడకపోయినా నాకు లాస్ లేదు. అది వేస్ట్ కదా. ఎందుకు అలాంటప్పుడు నా టైం ఎవడన్నా చూసినప్పుడు చూడప్పుడు నేనే చూసుకుంటాను, నేనే సంతోషపడతాను. పోనీ ఎవడో ఒకడో ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉంటారు, నా అంతకు మించి ఏమీ చేయలేరు. కానీ దయచేసి చెత్తట్లకి మాత్రం ఫేస్బుక్ లైవ్లోకి రాకండి. మా కుక్క పిల్లకి సొక్క వేసాను, దానికి వేసాను, దీనికి వేసాను, మా తోటలో ఫస్ట్ మామిడికే పూసింది, నేను సాంగ్స్ పాడుతున్నాను, ఇలాంటి వాళ్ళకి దయచేసి ఫేస్బుక్ లైవ్లో ఉపయోగించండి. ఎందుకంటే మీరు అలా ఉపయోగించి దీన్ని ఆ పద్ధతిలోకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న ఎవడన్నా ఒక సహాయం కోసం ఫేస్బుక్ లైవ్ పెట్టినా, ఒక దేనన్నా ఎక్స్ప్లెనేషన్ కోసం ఫేస్బుక్ లైవ్ పెట్టినా ఎవడో చూడే బొక్కలా ఎవడో పని పాటలేనోడు ఏ బిస్కెట్లు చాక్లెట్లు తింటానో పెట్టుంటాడు అని చెప్పేసి ఎవడో రాడు. మీకు వింత కనిపించింది అనుకోండి, ఏదన్నా వింత షూట్ చేయండి, పెట్టండి. ఏదన్నా న్యూస్ కనిపించింది అనుకోండి, లైవ్ పెట్టండి. లేదంటే ఒక పార్టీ జరుగుతుంది అనుకోండి, ఏదైనా మంచి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టండి, ఎంటర్టైన్మెంట్ పరంగా పెట్టండి. మీ పర్సనల్స్ ఎవరికి కావాలండి? అసలు పర్సనల్స్ ఎవరికి కావాలంటున్నాను. ఓకే పర్సనల్స్ పెట్టుకోండి, కానీ ఆ పర్సనల్స్ ఇంకా అలా కొనసాగితే వెళ్ళిపోతారు. పొద్దున్న ఎవడో చూడ, ఫేస్బుక్ లైవ్ కూడా చూడ, గుమ్మెల లైవ్ వస్తుంది, సో పర్సన్ ఏంటి ఓపెన్ చేసా, ఏదో సోదిలేరా నువ్వు, చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది, నీకే ఉపయోగపడచ్చు. ఓపెన్ చెయ్యు నువ్వు, ఎందుకు వచ్చిన ఉపయోగం? అప్పుడు ఎవరికో ఉపయోగం ఉండవు కదా. దానివల్ల ఒరిగేది ఏముండదు. ఇప్పుడు కూడా నేను 4-3 దగ్గర అంటేనే అన్నాను, నాకు ఇలా అంట కదరా, ఏదైనా పోస్తారా సరదాగా వాళ్ళకన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదరా అంటే, ఎందుకురా బాబా తలపోట్లు అయ్యని, ఇప్పుడు అరెస్టులు అంటారు, ఇవి అంటారు. నీకెందుకు ఇంకా మీసాలు అవి తిప్పుకుంటారు. ఉత్తప్పుడు ఎందుకంటే మీసాలు తిప్పుకోవడం ఎందుకంటే నాకు అర్థం కొడుతాను. అలాంటప్పుడు అన్ని మూసుకూర్చోవాలి. వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ప్రతిదానికి ఎగరకూడదు. అప్పుడు కొన్ని నాట్లకి ఎగిరేసి కొన్ని నాట్లకి కూర్చుని అలా కాదు, ఎగరగలిగితే మొత్తం అన్నిటికీ ఎగరాలి, లేదంటే అన్ని మూసుకూర్చోవాలి. ఇప్పుడు దాకా పోనీ ఆ గరగపూర్ సైడ్ వాళ్ళు ఉన్నారు, పోనీ వాళ్ళన్నా ఎవరన్నా అది జరిగినప్పుడు లైవ్ పెట్టి ఏదైనా తెలుస్తుంది అంటే ఎవడో ఏం పెట్టట్లేదు. అన్ని ఇప్పుడు ఈ పక్కనే జరుగుతున్నాయి అన్నీ. అప్పుడు వీళ్ళదే నమ్మాలి కదా. నేను అదే అనుకున్నాను, వీళ్ళకి అన్యాయం చేసి ఉంటుంది, మీడియా కూడా వీళ్ళనే కవర్ చేస్తుందంటే బాబు వీళ్ళు చాలా అన్యాయం చేసి ఉంటారు అని నేను అదే భ్రమలో ఉన్నప్పుడు ఆవిడ వీడియో చూసా. ఇలా మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టారు, మా భర్తను తలకాయలు తీసేస్తా ఉన్నారు, మా భర్తలు పోతే మీరు ఇస్తారా అని ఆవిడ ఒక క్వశ్చన్ వేసింది. ఆడదా క్వశ్చన్ ఎందుకు వేస్తుందని మామూలుగానే, ఇప్పుడు ఆడదా క్వశ్చన్ ఎందుకు వేస్తుంది? ఆవిడకి అవసరం లేదు కదా డబ్బుల గురించి వేయరు. పోనీ ఏదైనా పదవి ఉందా అంటే ఆవిడ పొలిటీషియన్ కాదు. పోనీ ఏ పంచాయతీ ప్రెసిడెంట్ అంటే అది కాదు. ఒక సాధారణ మహిళ వచ్చి నా మొగుడిని చంపితే మీరు వెనక్కి ఇస్తారంటే అక్కడ ఆ మాటలు ఏ రేంజ్ లో ఉండుంటే ఆవిడ అంతలా అంటారే. ఒక మీడియా ఎదుర్కొన్నా అన్నదంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఎవరికి అసలు జ్ఞానం లేదు. ఆవిడకి చూసుంటారు, అది మొత్తం 100% చూసుంటారో